హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి, దివ్యల మాదిరి వీళ్ళ ఎపిసోడు ఏపీ వైజ్గా తెలంగాణ వైజ్గా ఎంత రచ్ అయిందో మనం అందరం చూసాం. ఇకపోతే వాళ్ళిద్దరి మధ్య పెద్దలు కుదిర్చినటువంటి కొన్ని సెటిల్మెంట్లు కూడా మనం చూసాం తెర మీద. అంటే ఈవిడేదో ఒక 5 కండిషన్లతో అక్కడికి వెళ్ళడం, ఇదంతా జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాణి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నాకు ఆస్తులొద్దు, ఏమొద్దు, నా భర్త ఉంటే చాలు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఈ వ్యాఖ్యల వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు, లేకపోతే ఆమె నిజంగానే భర్త కావాలనుకుంటున్నారా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి, దివ్యల మాదిరి వీళ్ళ ఎపిసోడు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా ఆవిడ ఇప్పుడు ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయని చెప్పొచ్చు, లేకపోతే అందరికీ ఒక క్వశ్చన్ మార్క్లా కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఆస్తులొద్దు, ఏమొద్దు, నా భర్త ఉంటే చాలు అంటూ వాణి సడన్గా తెర మీదకి రావడం జరిగింది. మరి దీని వెనకాల స్టోరీ ఏమై ఉండొచ్చు అసలు? రకరకాల వెర్షన్స్ మనం ఊహించుకోవచ్చు. కానీ ఈ వయసులో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనేది ఏంటంటే, అరే ఇంత తతంగమైనా ఆయనే కావాలంటుంది, ఆయనే కోరుకుంటుంది, కలిసే ఉండాలనుకుంటుంది అంటే దీనికి కూడా సమంజసంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. భారతీయ స్త్రీ ఒకరితోనే ఉంటుంది, ఒకరే కావాలి, వేరే వాళ్ళని ఊహించుకోలేదు, వేరే వాళ్ళకి వెళ్ళదు అన్నట్టుగా రకరకాలు చెప్తారు. దీనికి కాంట్రవర్సీగా చెప్పేవాళ్ళు ఏమున్నారు, అరే ఏముంది ఆస్తులు పోతాయని అయ్యుండొచ్చు అని అంటారు. కానీ ఆస్తులే అవ్వచ్చు, పిల్లల భవిష్యత్తే అవ్వచ్చు. ఇప్పుడు ఇన్ని రోజులు భర్త, పిల్లలు, భవిష్యత్తు అనుకున్న ఆవిడ ఒక్కసారిగా ఈ అంశం ఎందుకు దుమారం రేగిందో తెలియదు. మేబీ ఈ వ్యవహారం మేబీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చేమో. ఆ మాధురి గారికి ఈయనకున్న వ్యవహారం ఏదైతే ఉందో అది సంబంధం ఉందో లేదో అనేది రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఆవిడ మొన్న ప్రెస్ మీట్లో కూడా మాధురి గారు అడల్టరీ రిలేషన్ అన్నట్టుగా ఏదో అన్నారు. సో అడల్టరీ రిలేషన్ అనే దాని మీద కూడా రకరకాల అడల్టరీ అంటే నేను అనుకోవడం పెద్ద తరహాగా ఉన్నాము అనే ఉద్దేశంలో ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. బట్ దాని డిక్షనరీ మీనింగ్ వేరేలా ఉంది. ఒక పలకలేని పదంగా అర్థం చూపిస్తుంది. సో అట్లా అంత ఓపెన్ అయిపోయి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాల్లో చాలా ఉంటాయి. చాలా అంటే చాలా, అంటే మనం చెప్పుకోకూడదేమో. చాలామంది నేను విన్నాను, అంటే ప్రతి సెక్టార్లో ఇట్లా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కానీ, ఇల్లీగల్ అఫైర్స్ కానీ, లేదా దానికి మీరు లివింగ్ టుగెదర్ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, లేదా ఆవిడ అన్నట్టు అడల్టరీ అంటారా, లేదా అంతకు మించి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా పదం, ఏంట్రా ఫ్రెండా, రిలేషనా ఏంటి, లేదంటే లివింగ్ టుగెదర్ అంటే అంతకు మించి అంటారు. సో అర్థం మీ ఇష్టం, మీరు దాన్ని ఖాళీలు పూరించమంటే మీ అర్థం ఏం రాసుకుంటే అది రాసుకోవచ్చు. అట్లాంటివి జరుగుతున్న ప్రస్తుత సొసైటీలో ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి వాళ్ళకి వీళ్ళు రిలేషన్ అంట, వాళ్ళకి వీళ్ళు అఫేర్ అంటే ఇప్పుడు మన రాజు తరుణ్, లావణ్య, మాకు పెళ్ళి అయింది బట్ తను ఇంకోళ్ళతో తిరుగుతున్నాడు, నాకు తనే కావాలంటుంది ఈవిడ. అరే ఆవిడకు చాలా వాళ్ళతో ఉన్నాయి, నేనే కావాలి ఎందుకు అంటుంది, ఆవిడ డ్రగ్స్ అలవాటు ఉంది అంటాడా ఆయన. ఏది ఇంకా కొలిక్కి రాలేదు, కొన్నాళ్ళు దాని మీద మాట్లాడుకున్నాం, మర్చిపోయారు. 3వ పేజీ 4వ పేజీ న్యూస్ అయిపోయింది ఇప్పుడు అది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం కూడా ఇలాగే. మేబీ మాధురి గారికి ఈయనకి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు చనువుగా ఉండడం వల్ల ఈవిడికి అనుమానంతో వచ్చి మొగుడిని నిలబెట్టడంతో అది చిలికి గాలివానయిందో, లేదా ఆయన పాపం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పోటీ చేశాడు, ఆ పర్టికులర్ పలాస టెక్కల్ అనుకుంటా, టెక్కల్ నుంచి నియోజకవర్గం పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన ఓడిపోవడం మీద పార్టీ కూడా ఘోర పరాభవం అవ్వడం. ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఆయనకి సరైన దండు దొరక్క, లేదంటే ఒక రకమైన ఇరిటేషన్తో అరే ఈ అరే ఇక్కడ ఓడిపోవడం జరిగింది, ఇక్కడ పర్సనల్ లైఫ్ కూడా రోడ్డు మీదకి వచ్చేసింది అనే ఉద్దేశంతోనో భార్యాభర్తలు గొడవ పడ్డారో అది రోడ్డు మీదకి వచ్చేసింది. సో మొత్తానికి ఇప్పుడు కోపంతో రకరకాల మాటలు అంటారు. అంత మాత్రాన ఆయనకి ప్రేమ అభిమానం ఉండదని కాదు. ఇప్పుడు అరే నా కూతురు కూడా నా మీద ఎదురు తిరుగుతుంది, తల్లి మాటలు ఎదురు తిరుగుతుంది, లేదా నా కూతురు మంచిదే అంటాడు. ఆయన ఒకసారి అడగండి, టచ్ చేయండి, పర్సనల్గా టచ్ చేస్తే నా కూతురు మంచిదే సార్, తను అలా చేసేసింది సార్. ఎందుకంటే ఇతని రక్తం ఆ ఫీలింగ్ ఉంటుంది. అవే తల్లితో పాటు కూతురు కూడా బయటికి రా అని చెప్పి ఫైట్ చేస్తుంది. కానీ ఎక్కడో కూతురు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఏ తండ్రికైనా. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండవేనండి. ఇప్పుడు బాగా లేబర్ ఫ్యామిలీస్ చూడండి, ఆడు పొద్దునంతా కష్టపడతాడు, సాయంత్రం అయ్యేసరికి తాగేసి వస్తాడు,
ఏంటి కష్టపడిందంటే అదే తగలెడుతున్నావు అని చెప్పి ఆ పిల్ల ఒక మాట అంటుంది. నువ్వే నన్ను అడుగుతావు, నా కష్టం నేను తాగుతానే అంటాడు. వాడు దాని చేత కొడతాడు. అది కొట్టారు సరే, ఇది కొడతాడు మళ్ళీ అంటే మళ్ళీ తెల్లాలేస్తే మళ్ళీ మామూలే, ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోతుంటారు, సంసారం సాగిస్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే నీ గొప్ప నాకేంటి, నువ్వు లేకపోతే నేను బతకలేనా, నా రేంజ్ ఇది, నా స్థాయి ఇది, లేదా నాకు రావాల్సింది నాకు ఇచ్చేసి నీ ఇష్టం ఏదైనా చేసుకో, నువ్వు నాకు అవసరం లేదు, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాడు ముందే జాగ్రత్తగా మొత్తం వాడి పేరు మీద ఆస్తున్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సింది, ఇది నా స్వార్జితం, నేను ఎవరికి ఇవ్వను. తాత తండ్రులది అయితే మనవలకి చెందుతుందేమో కానీ నా స్వార్జితం నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా సొసైటీలో ఎంతో కొంత నేము ఫేమ్ ఉన్న పర్సన్. అట్లాంటి పరిస్థితుల్లో మేబీ అవేవి దక్కబడుకున్నప్పుడు అయ్యో నా బిడ్డల భవిష్యత్ ఏంటి, ఈ వయసులో నెక్స్ట్ పెళ్ళిడికి వచ్చిన పెళ్ళి ఉంది, ఇట్లాంటి సందర్భంలో ఆయనతో ఓడుకుంటే ఇప్పటికే రోడ్డు ఎక్కాం, ఉన్న పరువు కాస్త పోయినట్టే, ఇంకా మానసికంగా కుంగిపోయి ఆ రోడ్డును పడే పరిస్థితి వచ్చే అవకాశం ఎందుకు? ప్రతి ఇంట్లో ఉండవే, చూసి చూడనట్టు ఉంటే పోయేది కదా. లేదా నా భర్త నాకు ఉంటే చాలు, పిల్లల లైఫ్ సెటిల్ అయిపోతే కాదు, తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటే తన లైఫ్ తను చూసుకోమని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామంది విషయాల్లో కొంతమంది ఇళ్లలో భర్తలు చేసే వ్యవహారాలు భార్యలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఒక రకమైన ఇమేజ్ చట్టం కాకుండా అదే ఫ్యామిలీ పరిస్థితులు, ఆ పరువనో లేదంటే పిల్లల భవిష్యత్తునో రకరకాలుగా తెలిసినా తెలియనట్టు ఊరుకుంటారు. చాలా జరుగుతుంటాయి, అవి చూస్తుంటాం. ఇప్పుడు ఒక ఫేమస్ పొలిటీషియన్ ఉన్నారు, ఆ పొలిటీషియన్కి తల్లిదండ్రులు ఇచ్చిన పేర్లు అనవసరం, తల్లిదండ్రులు పెళ్లి చేశారు, బట్ ఆయన మళ్ళీ ఇంకో సెటప్ పెట్టుకున్న తర్వాత అది సెటప్ అనుకోవాలా, ఇంకో పెళ్ళి తప్పుగా అనుకోవద్దు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. బట్ ఆ భార్యని ఆ పిల్లల్ని ఎన్నాళ్ళు ఈ కుటుంబంలో కలపడానికి ఇష్టపడలే. బట్ మొదటి భార్యకి తెలుసు, బట్ కాంప్రమైజ్, తెలిసినా తెలియనట్టు ఊరుకున్నారు. ఎప్పుడైతే రెండో భార్య కొడుకు పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళాడో అప్పుడు మళ్ళీ ఫ్యామిలీని కడుపుకున్నారు. ఇట్లా చాలా చూసాం మనం. ఇప్పుడు అంతెందుకు కృష్ణ గారి ఫ్యామిలీ ఉంది, కృష్ణ గారి ఫ్యామిలీలో కృష్ణ గారి భార్య, పిల్లలు మహేష్ బాబు, రమేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ విజయనిర్మల గారిని కూడా చేసుకున్నారు. మనం చూసాం. అది జనరల్గా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయేవి. అవి దాంట్లో తప్పు పట్టే ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది అట్లా అండర్స్టాండింగ్ లేకో లేదంటే ఇంకేదో విషయాల్లో ఎవరో మధ్యలో చిచ్చు పెట్టడమో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు అవి ఇష్యూస్ పెద్దగా అయ్యి రోడ్డు మీదకి వస్తాయి. కాంప్రమైజ్ అయినప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ ఇద్దరిని సమానంగా చూసుకున్నప్పుడు చాలామంది సొసైటీలో కూడా ఇద్దరు భార్యలు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఇవెన్నాళ్ళు దాయగలుగుతారు చెప్పండి, దాచలేరు. సో అట్లాంటివి ఉన్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఇట్లా కాంప్రమైజ్గా అయ్యి సరే ఏదైతే అదావని నా భార్య పిల్లలకి లోటు లేకుండా చూసుకుంటే చాలు, తను ఎవరితో తిరిగి నాకు అనవసరం అనుకుని ఇళ్ళాలు కూడా ఉన్నారు చాలామంది. సరే అయింది అయిపోయింది, ఇంకా తను అలాగే ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, పిల్లలకి నాకు లోటు లేకుండా చూస్తే చాలు. ఇప్పుడు చక్రం సినిమాలో, కృష్ణవంశ గారి సినిమాలో ఇలాంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆయన పెట్టాడు, మీరు చూసారు కదా, చార్మి ఉంటుంది. చార్మి క్యారెక్టర్ అదే కదా, తన తండ్రి అదే తల్లి మా అమ్మ నేను ఉంటుండగా ఇంకో దాంట్లో తిరుగుతున్నాడు అని చెప్పి తండ్రిని అసలు కావడ పట్టుకుని బయటకి ఈడ్చేస్తుంది, మాట్లాడదు. అప్పుడు వీడు హీరో దగ్గరికి వెళ్ళి ఏంటి నీది ఒక్కటైనా సమస్య, ఇట్లాంటి సొసైటీలు ఎన్నున్నాయి, నీదే పెద్ద ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నావు, నీకు ఇన్ని రోజులు నీ బట్ట కూడు గుడ్డకి ఎవరు సహాయపడుతున్నా నీ తండ్రి ఇస్తున్నాడు నీకు తెలియకుండా, నువ్వు అది ఎంత చిన్న సమస్య పెద్దగా సమస్యను ఫీల్ అవుతున్నావు. అప్పుడు వాడి సమస్య చెప్తాడు. అంటే అట్లా ఆలోచించే విధానము, ఆ దృక్కోణం కూడా ఉంటుంది. మేబీ ఇవన్నీ ముందు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీస్ కాబట్టి ఒకసారిగా ఆలోచించి సరే ఇవన్నీ కామన్, ప్రతి దాంట్లో కూడా ఇలా ఉంటాయి. చాలామంది మహిళలు కూడా ఏమంటారంటే భార్య ఎంత బాగా చూసుకున్నా ఈ మగాడి బుద్ధి మారదు, ఈ మగాడి బుద్ధి ఎప్పుడు వంకర బుద్ధే ఉంటుంది, సరే మనమే మెల్లమెల్లగా వాళ్ళు మార్చుకోవాలి తిప్పుకోవాలనుకునే మహిళా సంఘాలు కూడా చాలా చెప్తుంటాయి, మీరు చూసే ఉంటారు. సో అట్లా అయిండొచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు కోసం అయిండొచ్చు, లేదా ఇవన్నీ ఎందుకులే సరే ఏదో చిన్న మనస్పర్ధ వచ్చింది అక్కడికి, అది ఆమెతో కట్ ఆఫ్ అయిపోతే మా ఫ్యామిలీ మేము హ్యాపీగా ఉంటాం కదా అని కూడా అయిండొచ్చు. చెప్పలేం. ఏంటంటే సెలబ్రిటీ హోదాలో అందరికీ తెలిసిన ముఖాలు కాబట్టి దాని ఈరోజు మనం చర్చగా మాట్లాడుకుంటున్నాం, పెద్దగా ఇష్యూ అవుతుంది. దానికి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షను అవన్నీ. అదే మళ్ళీ సామాన్యుడైతే ఏమవుతారు, ఇద్దరిని తీసుకెళ్ళి లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో చేస్తారు. ఇక్కడ కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి టచ్ చేయలేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.